మాస్టర్స్, ఈ భూమి మీద నిలిచిపోయే క్షణాలు ఏంటంటే పిఎస్ఎస్ఎం, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్. మనం పత్రి సార్, పత్రి మేడం, ఆ తరువాత ఎవరెవరైతే సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారో ఇన్ని సంవత్సరాల తరువాత ఈరోజు ఒక పిఎంసి ఉందన్నా, ఈరోజు ఏ ధ్యాన కేంద్రాలు ఉన్నాయన్నా, ఈరోజు ఏ కేర్ సెంటర్స్ ఉన్నాయన్నా, ఇండియా కాదు, అమెరికా కాదు, యూకే కాదు, న్యూజిలాండ్ కాదు, ఆస్ట్రేలియా కాదు, మలేషియా కాదు, సింగపూర్ కాదు, దుబాయ్ కాదు, బుద్ధి పుట్టిన దేశాలు తీసుకోండి. ఎన్ని ప్రాజెక్టులు, బాల వికాస్ మహేశ్వరి, ధ్యాన విద్యార్థి, ధ్యాన గ్రామీణము, ధ్యాన సచివాలయము, ధ్యాన ఖైదీ ప్రాజెక్టు, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్, బుద్ధ సిఇఓ, ఎన్ని ప్రాజెక్టులు. ఇవన్నీ ఈరోజు ఉన్నాయి అంటే పత్రి సార్ తర్వాత ఎవరెవరైతే పిరమిడ్ మాస్టర్లు ఈ మూమెంట్ కోసం వాళ్ళ యొక్క పూర్తి జీవితాన్ని పణంగా పెట్టి ఈ మూమెంట్ కోసం వర్క్ చేశారో వాళ్ళందరికీ మనం సన్మానం చేసుకుంటున్నాము. జక్కా రాఘవరావు సారు, జక్కా పద్మ మేడం రూపంలో డే వన్ నుంచి ఇప్పుడు కొంతమంది పేర్లు చెప్పామనుకో, ఇంకొంతమంది పేర్లు మర్చిపోతాం. కాబట్టి పేర్లు ఎవరు చెప్పట్లేదు. ప్రతి పిరమిడ్ మాస్టర్, ఉదాహరణకు ఇక్కడ తీసుకుంటే కంచి రఘురామ్ సార్ ఉన్నారు మన ముందు, రాయచోటి సతీష్ గారు ఉన్నారు, సంగీత బాబు గారు ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. డే వన్ నుంచి వాళ్ళది ఒక బిజినెస్ ఉంది. ఆ బిజినెస్ సక్సెస్ఫుల్గా నడుస్తుంటే పత్రి సార్ కోసం, ఆ మూమెంట్ కోసం అన్ని తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి కంటిన్యూగా వర్క్ చేస్తారంటే వారు ఉన్నారు కాబట్టే మనం ఉన్నాము. వారు ఉన్నారు కాబట్టే ఈరోజు యజ్ఞం జరుగుతోంది. మనం పుట్టిన కొడుకు కానీ, ఆ కూతురు కానీ తన తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకుంటే ఆ కుటుంబం అద్భుతంగా ఉన్నట్లు మన పిఎస్ఎస్ఎం దీనికి ఈరోజు మంచి రోడ్ ఉంది, మంచి వెహికల్ ఉంది, ఆ వెహికల్లో ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ ఉంది, పెట్రోల్ ఉంది, డ్రైవర్ ఉన్నాడు, వెనకలు కూర్చొని మనం ప్రయాణం చేస్తున్నాం ఈరోజు. కానీ పత్రి సార్ తర్వాత ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ రోడ్డు వేసింది వాళ్ళే, వెహికల్ను కొనింది వాళ్ళే, దాని ఫ్యూయల్ని నింపింది వాళ్ళే, డ్రైవర్ని పెట్టింది వాళ్ళే. మనం కేవలం వెళ్తున్నాము. దీనికి కారణమైన ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఈరోజు మనం ఈ సభాముఖంగా ఈ స్టేజ్ మీద నుంచి వారికి పాదాభివందనాలు చేసుకుంటున్నాం వీరిద్దరి రూపంలో. ఇది మన గ్రాటిట్యూడ్. మాస్టర్స్, వీరిని మనం సన్మానించుకుంటున్నాము అంటే పత్రి సార్ తర్వాత ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ను, ఈ మూమెంట్ ఈ రోజు ఇలా ఉండడానికి కారణమైన ప్రతి పిరమిడ్ మాస్టర్ను మనం సన్మానించుకుంటున్నాం. కాబట్టి మీరందరూ ఒకసారి లేచి నిల్చొని మనం దాన్ని ఆనందంగా తిలకిద్దాం.